రైస్ సోదరులకు నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మెటోజ్ మెల్టార్ అనే మందులు మిరప పంటలో ఏ విధంగా ఉపయోగపడతాయో తెలుసుకుందామండి. ఈ మెటోజ్ మెల్టార్ ఉపయోగించడం వల్ల మనకు మిరప పంటలో ప్రస్తుతము నల్లతామర పురుగు అనేది మన పంటల్లో ఆశించడం జరుగుతూ ఉందండి. ఈ నల్లతామర పురుగుల్ని ఇది సమర్థవంతంగా నిర్మూలించడానికి ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా ఇప్పుడు మిరప పంటలన్నీ ఫస్ట్ క్రాప్ సెట్ అయ్యి సెకండ్ క్రాప్ సెట్టింగ్ స్టేజ్కి వచ్చాయి కాబట్టి మనం ఈ మెటోజ్ మెల్టార్ ఉపయోగించుకోవడం వల్ల మనకు సెకండ్ క్రాప్ సెట్ కావడం అనేది జరుగుతుంది. దీంతోపాటు ఇంకా ఉపయోగాలు ఏంటంటే మనకు దోమజాతికి సంబంధించినటువంటి వాటిని, తర్వాత నల్లి జాతికి సంబంధించినటువంటి వాటిని ఇది సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. దోమజాతికి చెందినటువంటి తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, తామర పురుగు, నల్ల తామర పురుగు, వాటితో పాటుగా ఎర్రనల్లి, పసుపు నల్లి అంటే మనకు కింది ముడత పై ముడత అనేవి కూడా ఈ మెటోజ్ మెల్టార్ అనేవి నిర్మూలించడానికి ఉపయోగపడతాయి. ఇంకోటి ఏంటంటే మనకు ఫస్ట్ క్రాప్ సెట్ అయిన తర్వాత సెకండ్ క్రాప్ సెట్టింగ్ జరగాలి అంటే మళ్ళీ మనకు పూత కాత రావడము, తర్వాత కొమ్మలు రావడం అనేది జరగాలి సెకండ్ క్రాప్లో అనుకుంటే మనకు ఈ మెటోజ్ మెల్టార్ అనేవి మనకు సమర్థవంతంగా ఉపయోగపడతాయి. కాబట్టి ఈ రెండు మందులను పిచికారీ చేసుకొని మనం మిర్చి పంటలో మంచి దిగుబడులు సాధించడానికి ఆస్కారం ఉందండి.